అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 58 59 60 ఈ 3 వచనాలని మనము చదువుదాం, ఒక్కసారి పరీక్షించుదాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 60 58 59 60 ఈ 3 వచనాలని ఈ దినమున మనము చదువుకుందాము. పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అనొక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతనిని చావునకు సమ్మతించెను. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చదువుకున్నటువంటి వచన భాగంని మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం, దాన్ని పరీక్షించుదాం, పరిశోధించుదాం. ఎందుకు అంటే చదువుకున్న వచన భాగంలో ఒక మంచి దైవజనుడు, ఒక మంచి దేవుని సేవకుడు, దేవుని ఆత్మచేత నింపబడిన వాడు, అనేకులకు దేవుని వాక్యమును సువార్తను బోధించినటువంటి వాడు. అతని పేరు స్తెఫెను. అతడు ఒక ప్రాంతమునకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. సువార్తను ప్రకటిస్తున్న సందర్భంలో అనేకులు దేవుని మాటలు విని రక్షణలోకి వచ్చారు. ఎప్పుడైతే రక్షణలోకి వచ్చారో అక్కడ కొందరున్నారు వారు స్తెఫెనుతో వాదమునకు దిగారు. స్తెఫెనుతో వాదోపవాదాలు చేశారు. ఎందుకు అంటే యెరూషలేము ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటిస్తుంటే అక్కడ కొందరు యూదా మతమునకు సంబంధించిన వారు, యూదా మతముతో పాటు ధర్మశాస్త్రమును అనుసరించేవారు, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు ఆ ప్రాంతంలో ఉన్నారు గనుక 4 రకాల జనులు స్తెఫెను దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే స్తెఫెను దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వాడై వారితో తర్కించి వారికి అనేక విషయాలను చెప్పి వారిని ప్రభు దేవుని మాటలు వారికి వివరించారు. ఎప్పుడైతే వారితో తర్కించి వారికి దేవుని గురించి సత్యమును చెప్పుతుంటే వారికి మింగుడు పడడం లేదు. వారికి మింగుడు పడకుండా వారు కోపం పెంచుకున్నారు. సత్యమును ఎప్పుడు ఎవరు కూడా అంగీకరించరండి. సత్యము చెప్తే సత్యాన్ని ఎవరు కూడా విని సత్యమును తెలుసుకుందామన్న ఆశ ఉండదు. కానీ మేము నమ్మినదే మాకు సత్యము, మేము చేసేదే సత్యము, మా ధర్మశాస్త్రమునకు విరోధముగా ఈయన మాట్లాడుతున్నాడు, మా ధర్మశాస్త్రాన్ని ఈయన తృణీకరిస్తున్నాడు, మా ధర్మశాస్త్రాన్ని ఈయన వ్యతిరేకిస్తున్నాడని తన మీద కొన్ని నిందలు మోపి ఆ స్తెఫెనును ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారట? ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకెళ్ళాడు. ప్రధాన యాజకుడు అనంటే ఇప్పుడు ఉదాహరణకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అలాంటి వ్యక్తి అనుకుందాం. అంటే ఇక ఆ యాజకుడు చెప్పిందే సత్యం,
ఒక న్యాయాధిపతి అంటే యాజకత్వం వహించేవారు కనుక ప్రధాన యాజకుడు అంటే తన కింద చాలా మంది దేవుని సేవ చేసే సేవకులు ఉంటారు. వారందరికంటే ఒక పెద్ద ఆ ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ప్రధాన యాజకుడు ఏమయ్యా నువ్వు ఇలా చేశావు అని అన్నప్పుడు స్టెఫెను ఆ యాజకునికి ధర్మశాస్త్రములో ఉన్న సంగతులన్నీ చెప్తూ మన మూల పితరుడైన అబ్రహాము గారి నుంచి ఆరంభం చేసుకొని యేసు ప్రభు జన్మించి యేసు ప్రభు పుట్టి యేసు ప్రభు చనిపోయే స్థితి వరకు ఆ విషయాలన్నీ చెబుతూ వచ్చాడు. వారు చెబుతుంటేనే ఆయన చెబుతుంటేనే వారి చెవులలో వాళ్ళు మూసుకుంటున్నారట. సత్యమును వినకుండా సత్యమును గ్రహించకుండా ఆయన మాటలు లెక్క చేయకుండా ఆయన మీదికి వ్యతిరేకంగా కోపం అనేది ఒకటి పెంచుకుంటున్నారు, ద్వేషం పెంచుకుంటున్నారు. ఆయన చెప్పేదేంటిది? సత్యము చెప్పుతున్నాడు. ఈ రోజులలో మనుషులకు సత్యము అక్కరలేదు, న్యాయము అక్కరలేదు. సత్యం చెబితే ఎవ్వరు కూడా నమ్మరు. ఎక్కువగా అబద్ధాన్ని నమ్మే రోజులు వచ్చాయి, అసత్యాన్ని నమ్మే రోజులు వచ్చాయి. కారణం ఏంటిది? సత్యము అని అనగానే దేవుడు సత్యము, దేవుని మాటలు సత్యము. అబద్ధం అనగానే దుష్టుడు అబద్ధీకుడు, సాతానుడు అబద్ధీకుడు. కనుక ఈ తరమంతా ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క తరమంతా లోకమంతా దుష్టుని వశములో ఉన్నది కనుక దుష్టుని మాటలనే దుష్టుడు పెట్టిన పద్ధతులే వారు అంగీకరించి వారికి సత్యం అనుకుంటున్నారు. కానీ దేవుడు పెట్టిన పద్ధతులను దేవుడు చెప్పిన సత్యాన్ని మనుషులు గ్రహించకుండా ఉన్నారట. కనుక అలనాడు స్టెఫెను కూడా అలాగనే సత్యము చెప్పినప్పుడు ఆయన మాటలు ఎవరు కూడా లెక్క చేయకుండా వారు స్టెఫెను మీద కోపము పెంచుకొని ద్వేషము పెంచుకొని వారు పండ్లు కొరుకుతున్నారట. ఇంకా మరి ఏం చేస్తున్నారు? పండ్లు కొరుకుతున్నారు. పండ్లు కొరికి అతన్ని పట్టుకొని రాళ్లతో కొట్టి చంపేశారు. ఆయన ఏం తప్పు చేశాడని చంపేశారు రాళ్లతో కొట్టి? ఎవరికన్నా అన్యాయం చేశాడా? అక్రమాలు చేశాడా? మోసాలు చేశాడా? ఏం చేశాడు స్టెఫెను? ఏమీ చేయలేదు. కేవలము సత్యమును మాత్రము ప్రకటించాడు, సత్యమును మాత్రము తెలియజెప్పుతున్నాడు, దేవుని మాటలు చెప్పుతున్నాడు, దేవునికి సంబంధించిన సందర్భాలు వాక్యాలు చెప్పుతున్నాడు. అబ్రహామును మొదలు పెడితే అబ్రహాము మొదలుకొని యేసు ప్రభు ఏ విధంగా పుట్టాడో, ఏ విధంగా చనిపోయి లేచాడో, ఆయన లేచిపోయి ఆరోహణమై ఏ విధంగా వెళ్ళాడో ఆ విషయాలు చెప్పుతూ వచ్చాడు. వాళ్ళ ధర్మశాస్త్రంలో నుంచే చెబుతూ వచ్చాడు. అయినా వారి ఆ మాటలను సమ్మతించకుండా, ఆ మాటలను వినకుండా ఆయన మీద తిరుగుబాటు చేసి అన్యాయంగా రాళ్లతో కొట్టుతుంటే సందర్భంలో ఆయన ఏమన్నాడు? ఆయన ఒక్కటే మాట అన్నాడు, తండ్రి వీరిని క్షమించండి, వీరిని క్షమించండి తండ్రి అన్నాడంతే. ఆ కొడుతున్న సందర్భంలో, చంపుతున్న సందర్భంలో కూడా ఆయన ఏమాత్రం తండ్రి వీరి మీద ఈ పాపమును మోపకండి అని వేడుకున్నాడు. ఆ మాట మనము అనేంత స్థాయికి వచ్చామా మన భక్తి జీవితంలో? నిన్నొక వ్యక్తి కొడుతుంటే, నిన్నొక వ్యక్తి తిడుతుంటే వారిని క్షమించమని అనే స్థాయికి వచ్చేదా మనం ఇప్పుడు? అంత స్థాయికి ఇంకా మనం రామండి. ఎందుకు? ఇంకా మనలో పరిపూర్ణత, విశ్వాసము రాలేదు. ఆ రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు కూడా ఆ మాట పలికిన మాట 60వ వచనం చక్కగా చెప్పాడు చూడండి. 7:60లో చెప్తాడు, అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని
గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. సౌలు ఎందుకు సమ్మతించాడు అతని సావుని? సౌలుకి ఎందుకు ఇష్టమైంది తన మరణం? సౌలుకున్న స్టెఫెన్కు సంబంధం ఏంది అంటే, సౌలు అంతకు ముందు ధర్మశాస్త్రమును ఎరిగినవాడు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. కనుక సౌలే ఈ ప్రధాన యాజకుల యొద్ద పర్మిషన్ తీసుకొని, ఈ ప్రధాన యాజకుల దగ్గర పర్మిషన్ తీసుకొని అతడు ఎక్కడ దేవుని పిల్లలు ఉంటారో వారి ఇళ్లల్లోకి వెళ్ళి వాళ్ళని కొట్టి వారిని వీడ్చుకెళ్ళి చంపే అటువంటి స్వభావము కలిగిన వాడు పౌలు. ఆ స్వభావం ఎక్కడికి వెళ్ళి వచ్చింది అతనికి? ధర్మశాస్త్రమును ఎరిగిన వాడైనప్పటికీ అతడు దుష్టుని వశములో ఉండి ఆ దేవుని సంఘమును పాడు చేసిన వ్యక్తి. ఎందుకనంటే మరణము చంపడం అనేది ప్రతి ఒక్కరూ ఈ లోకములో చేసుకుంటే భూమి మీద ఏ మనుషుడు కూడా మిగలడు. ఒకరినొకరు చంపుకుంటే పోతా అంటారు. ఇంకా కనుక సత్యము కొరకు అతడు నిలబడ్డాడు స్టెఫెను. కారణం ఏంటిదంటే, దేవుని పిల్లలారా, అలాగనే ఈ యొక్క భూమి మీద మానవ జాతి ఆరంభమైన నాటి నుంచి దేవుని పిల్లలకును అపవాది పిల్లలకును ఎప్పుడు ఒక పోరాటము జరుగుతూనే ఉన్నది. ఎంతో మందిని దేవుని పిల్లలు హతసాక్షులయ్యారట. చాలా మంది పిల్లలు హతసాక్షులయ్యారు. ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా హతసాక్షిగా చేయబడ్డ వ్యక్తి ఎవరండి? హేబేలు కదండి. హేబేలు చేసిన పని ఏమిటి? హేబేలు కయ్యూను ఇద్దరు అన్నదమ్ములు, ఒక యొక్క గర్భంలో పుట్టిన వారే. ఆదాము అవ్వలకు మొదటి సంతానము కయ్యూను, రెండవ సంతానము హేబేలు. వీరిద్దరు సొంత రక్త సంబంధీకులు అయినప్పటికీ ఒకరోజు ఇద్దరు కలిసి దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి బలిపీఠాలు కట్టి దేవుణ్ణి ఆరాధన చేస్తూ వచ్చారు. ఆరాధన చేస్తూ వచ్చిన సందర్భంలో ఇద్దరు బలిపీఠాలు కట్టారు, ఇద్దరు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఆ చేస్తున్న సందర్భంలో దేవుడు ఒకరిని ఆరాధనను అంగీకరించాడు, ఒకరి ఆరాధన అంగీకరించలేదు. కయ్యూను చేసిన ఆరాధనని దేవుడు లక్ష్య పెట్టలేదు, హేబేలు చేసిన ఆరాధనని దేవుడు విన్నాడు. అలా ఇన్నందుకు కయ్యూనుకు కోపం వచ్చి ఆ యొక్క తమ్ముడైన హేబేలుని అన్యాయంగా చంపాడు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, కయ్యూను నీ తమ్ముడేడి అంటే ఏమన్నాడు? నేను నా తమ్మునికి ఏమన్నా కావలివాడనా అన్నాడు. ఆ కావలివాడన అన్న తర్వాత హేబేలు యొక్క రక్తము భూమి మీద నుండి దేవునికి మొరపెట్టిందట. దేహాన్ని చంపగలిగాడు కానీ ఆ రక్తమును చంపడానికి ఎవరికి అధికారం లేదు. ఎందుకంటే రక్తములో ప్రాణం ఉంటుంది అన్నాడు. రక్తములో ప్రాణం ఉంటుంది. ఆ రక్తము దేవునికి మొరపెట్టిందట. ఆ దేవుడు ఆ మొర విని కయ్యూని అడుగుతున్నాడు, కయ్యూను నీ తమ్ముడు ఎక్కడా?
అనగానే నేను నా తమ్మునికి కావలివాడనా అన్నాడు. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయంలో ఆ విషయాలు మనకు కనబడతాయి. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నీవు నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవదు అన్నాడు. ఒక నిరపరాధిని, ఒక పరిశుద్ధుణ్ణి చంపితే మనుషులు ఊరుకోవచ్చు కానీ దేవుడు ఊరుకోడండి. అన్యాయంగా ఒక వ్యక్తిని నువ్వు చంపితే, నువ్వు హత్య చేసినా చంపినా మనుషులు ఊరుకోవచ్చు, మనుషులు ఏమి చేయకపోవచ్చు. ఈ భూమి మీద ఉన్న చట్టాలు కానీ, అధికారులు కానీ, న్యాయాధిపతులు కానీ, ఎవరైనా ఏ మనుషుడు ఏమి చేయకపోవచ్చు. కానీ పరలోకములో నుంచి ఒక దేవుడు చూస్తున్నాడు. దేవుడు విడిచిపెట్టాడు ఎవరిని? దేవుడు ఏ వ్యక్తిని కూడా విడిచిపెట్టాడు. కనుక దేవుని దృష్టిలో మహాభయంకరంగా ఉంటుంది ఆ వ్యక్తికి శిక్ష. ఇక్కడ ఈ లోకములో మనుషుల ముందు తప్పించుకున్నావు అనుకోవచ్చు. నువ్వు తప్పు చేసి తప్పించుకోవచ్చు అనుకున్నావు. కానీ ఒక రోజు నువ్వు దేవుని సముఖములో నిలబడే రోజు వస్తుంది. దేవుని సింహాసనం యొద్ద నిలబడే స్థితి వస్తుంది. ఆ నిలబడ్డప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను లెక్క తీరుస్తాడు. కనుక అక్కడి నుంచి భూమి మీద ఈ హతసాక్షుల అనేటువంటి లెక్క ఒకటి ఆరంభమైంది భూమి మీద. హతసాక్షుల లెక్క అంటే దేవుని కొరకు చనిపోయేవారు అని అర్థం. హతసాక్షి అనగా అర్థం ఏంటిదనంటే దేవుని పని చేసుకుంటూ దేవుని పని నిమిత్తము చనిపోయేవారే హతసాక్షులు. కనుక అక్కడి నుంచి ఆరంభమయ్యి చాలా మంది పరిశుద్ధ గ్రంథములు హతసాక్షులు అవుతున్నారు. ఆ తర్వాత కొత్త నిబంధనలోకి వస్తే ప్రవక్త అయినటువంటి యోహాన్ గారు, అతడు దేవుని పక్షమున నిలబడి సత్యమును చెప్పుతున్నాడు. లోకానికి, ప్రజలకు ఒక సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. అయ్యా, మీరు మారు మనసు పొందండి, మీరు రక్షించబడండి, మీ పాపాలు శుద్ధి చేసుకోనండి, మీ పాపములు శుద్ధి చేసుకొని మీరు పరిశుద్ధపరచబడి మీరు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనండి. దేవుని రాజ్యము వచ్చి ఉన్నది, మీ మధ్యకు వచ్చి ఉన్నది. దేవుని రాజ్యమును మీరు స్వతంత్రించకుండాని బాప్తిసం ఇచ్చి యోహాను సత్యమును ప్రకటించడం మొదలు పెట్టాడండి. ఆ సత్యమును ప్రకటిస్తూ ఒకరోజు ఇశ్రాయేలును ఏలుతున్నటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఏరోదు రాజు. అతని పేరేంటిదట? ఏరోదు రాజు. అసలు ఇంతకు యోహాను గారు ఏమని ప్రకటించాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో చూడండి ఏమని ప్రకటించాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో బాప్తిసం ఇచ్చి ప్రకటించిన ప్రకటన చూద్దాం ఒకసారి. ఆ దినములయందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన బోధించిన బోధ ఏంటిదంటే, అయ్యా,
పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరందరూ మారు మనసు పొందండి, బాప్తిజం పొందండి, మీ పాపములకు క్షమాపణ కలగజేసుకోనండి అని ఆయన బోధించడం మొదలుపెట్టాడు. ఆ పరలోక రాజ్యంలోకి రమ్మని మీరందరూ వెళ్ళాలని ఆయన బోధ చేస్తూ వచ్చాడు. దేవుని రాజ్యం సత్యమును వారికి ప్రకటించుకుంటూ వచ్చాడు. అంతే, అది అయిపోయి ఒకరోజు హేరోదు రాజు యెరూషలేములో దేవుని ప్రజలను పరిపాలిస్తున్న సందర్భంలో అతని దగ్గరికి యోహాను గారు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ చేసినటువంటి పని ఏంటిదంటే, ఈయన రాజు అయ్యుండి ఒక తప్పు చేశాడు, పొరపాటు చేశాడు. ఏం పొరపాటు చేశాడంటే, ఆ హేరోదు రాజు తన సహోదరుడైన ఫిలిప్పు యొక్క భార్యతో ఒక సంబంధం పెట్టుకున్నాడు, అక్రమ సంబంధము పెట్టుకున్నాడు. ఆ విషయమైన ప్రవక్త కనుక దేవుడు తనకు తెలియజేశాడు, అయ్యో రాజా, నువ్వు చేస్తున్న పని తప్పు పని, నీ సహోదరుని భార్యను ఉంచుకుంటున్నావు కదా, నువ్వు తప్పు చేస్తున్నావు. నీతి చెప్పవలసిన రాజువు, న్యాయం చెప్పవలసిన రాజువు, నీతి చెప్పకుండా న్యాయమును చెప్పకుండా నీవే ఒక తప్పు చేస్తే ఇంకా ప్రజలు ఏమనుకోవాలి అన్న కోణంలో ఈ ప్రవక్త అయినటువంటి యోహాను గారు వెళ్ళి ఆ రాజుతో మాటలు చెప్పాడు. అప్పుడు తనకు కోపం వచ్చేసింది. నేను రాజునై ఉండగా అందరి ముందు నేను చేసిన తప్పును బయట పెడతావా నువ్వు అనుకొని తను యోహాను మీద కుట్ర పెట్టుకొని ఆ యొక్క ఫిలిప్పు భార్య అయినటువంటి హేరోదియా, తన పేరేంటిదట, హేరోదియా. ఆ హేరోదియా ఈ యొక్క యోహాను మీద కుట్ర పెట్టుకున్నది. తను చేసిన తప్పును పాపమును బయట పెట్టాడు కదా, అలా బయట పెట్టినప్పుడు సమాజంలో తనకేమో ఒక చిన్న అవమానం కలుగుతుంది. ఆ అవమానం చేత నన్ను చులకన చూస్తారన్న ఉద్దేశంతో ఆ హేరోదియా కోపం పెట్టుకొని ఎడి చేసి యోహాను లేకుండా చంపాలి అని నిర్ధారణ చేసుకొని తన కుమార్తె ఒకరోజు పుట్టినరోజు వచ్చింది. ఆ పుట్టినరోజు సభలో నాట్యమాడి డ్యాన్స్ చేస్తే రాజు మంచి బహుమానం ఇస్తాడు ప్రతి సంవత్సరం. ఆ సంవత్సరం కూడా తన బర్త్డే వచ్చినప్పుడు మరి ఆ యొక్క బహుమానం ఏం అడగాలన్నప్పుడు ఈ హేరోదియా తల్లికి చెప్పి, ఆ కుమార్తెకు చెప్పి ఆ రాజుతో చెప్పమని చెప్తుంది. ఏమని? యోహాను తలను కొట్టించి పల్లెంలో పెట్టి నాకు కానుకగా ఇవ్వమని చెప్పి ఒక కోరిక కోరుతుంది. ఇది మనకు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో కనబడుతుంది. చూడండి, ఆ వచన భాగము మీ దృష్టికి తీసుకొస్తాను. మొదటి వచనం ఫస్ట్ చదువుతున్నా. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని ఇతడు బాప్తిసం ఇచ్చి యోహాను అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువల్లనే అద్భుతములు అతని అందు క్రియారూపకము అగుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఏలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకొనుట న్యాయమా కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. ఇంకా ఇదంతా కూడా అదే స్టోరీ కనబడుతుంది. అప్పుడు 7వ వచనం, కనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినదై బాప్తీసం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు అప్పగించుమని అడిగెను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తము ఈయన ఆజ్ఞాపించి భట్రౌతులను పంపి చెరసాల్లో యోహాను తల కొట్టించెను అన్నాడు. ఇక్కడ కూడా యోహాను గారు కూడా దేవుని కొరకు సత్యము కొరకు నిలబడి ఒక సాతాను ఒక రాజుని వశం చేసుకొని
ప్రేరేపించబడి తను కూడా చంపబడ్డాడు. అంటే దేవుని యొక్క పిల్లలు, సత్యము కొరకు నిలబడిన పిల్లలు, దేవుని పక్షమున ఉన్నటువంటి పిల్లలకు ఎప్పుడు ఒక రకమైనటువంటి శ్రమలు జరుగుతూనే వస్తున్నాయి. హతసాక్షులు అవుతూనే ఉన్నారు. పేతురు గారు కూడా హతసాక్షిగానే చనిపోయాడు. పౌలు గారు కూడా హతసాక్షిగానే చనిపోయారు. ఎందుకు? కారణం ఏమిటి అంటే ఈ లోకములో, ఈ లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి అపవాది అనేవాడు దేవుని పక్షమున ఎవరైతే నిలబడి ఒక సత్యమును ప్రకటిస్తున్నారో, దేవుని పక్షమున నిలబడి ఒక సత్యమును ప్రజలలోకి తీసుకెళ్ళి సత్యమును బోధిస్తున్నాడో, ఆ సత్యమును బోధించే అటువంటి సేవకుల మీద ఈ లోక సంబంధి అయిన అపవాది దాడి చేస్తున్నాడు. అతడు రాజులను ప్రేరేపిస్తాడు, అధికారులను ప్రేరేపిస్తాడు, న్యాయాధిపతులను ప్రేరేపిస్తాడు. రాజులలో నుంచే అది అధికారం బయటకు వచ్చి ప్రేరేపించబడి ఎంతో మంది దేవుని సేవకులు అలనాడు హతసాక్షులుగా చనిపోయారు. అప్పుడు జరిగిందే ఇప్పుడు కూడా అలాంటిదే జరగబోతుంది మళ్ళీ. ఇవన్నీ దేవుడు మనకు ఎందుకు రాయించాడంటే, ఒకప్పుడు నా కొరకు నా సేవకులు మరణాన్ని సైతము లెక్క చేయకుండా సత్యమును ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రకటించారు. ప్రకటించినందుకు వారు ఏ విధంగా చంపబడ్డారు. మీరు మరణమునకు ఎప్పుడు భయపడకండి, మీరు ఎప్పుడు చావుకు భయపడకండి, సత్యము కొరకు నిలబడండి, నా కొరకు నిలబడండి, నా రాజ్యాన్ని భూమి మీద మీరు కట్టండి అని దేవుడు తన ప్రజలకు ఈ విషయాలు తెలిసి వారు ధైర్యంగా ఉండాలన్న ఉద్దేశం కొద్దీ వారి చరిత్రలు రాసి మన ముందు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును. అప్పుడు జరిగినటువంటి హతసాక్షులు, ఆరు చనిపోయిన వారు కొద్దిమందే గాని ఇప్పుడు ఇంకా అనేకమైన హతసాక్షులు కాబోతున్నారు. దేవుని కొరకు నిలబడి సత్యమును ప్రకటిస్తూ, సత్యమును ఉన్నదన్నట్లుగా బోధించుకుంటూ దేవుని కొరకు ప్రజలను సిద్ధము చేస్తున్నటువంటి గొప్ప గొప్ప దేవుని సేవకులను హతసాక్షులుగా చేయబోతున్నాడు అపవాది. హతసాక్షులుగా చంపబోతున్నాడు అపవాది. హతసాక్షుల యొక్క లెక్క ఒకటి ఉన్నది అన్నాడు దేవుడే. హతసాక్షుల లెక్క ఒకటి దేవుని దగ్గర ఉందట. అది ఇంత అని ఏమి చెప్పలేదు కానీ ఈ హతసాక్షుల లెక్క అనేది ఒకటి ఉన్నది అన్నాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము నుంచి 11వ వచనం వరకు చదివితే అక్కడ ఒక సందర్భం మనకు కనబడుతుంది. చూద్దాము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుంచి 11 వరకు చదువుదాము. అక్కడ ఒక విషయాన్ని దేవుడు ముందుగానే రాయించి పెట్టాడు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూసి తిని, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులను ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి.
తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. వారు మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క సంపూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఒక విషయాన్ని దేవుడు ఈ ప్రకటన గ్రంథములో ఒక విషయాన్ని రాయించి పెట్టాడు. ఏంటిది? ఈ 5వ ముద్రను పరలోకములో యేసు ప్రభు ఇప్పుచున్న సందర్భంలో అక్కడ ఒక యోహాను గారి ఒక బలిపీఠము కనబడుతుంది. యోహాను గారు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అనేక విషయాలు దేవుడు తనకు చూస్తున్నాడు. ఆ చూసినవి దేవుడు చెబుతున్నాయి, రాసిందే ప్రకటన గ్రంథము. అప్పుడు ఈయన 5వ ముద్రను విప్పుతున్నాడు. ఈ 5వ ముద్రను విప్పినప్పుడు కొన్ని ఆత్మలు కనబడుతున్నాయట యోహాను గారికి. ఆత్మలు ఎక్కడున్నాయట? బలిపీఠము కింద ఉన్నాయి. ఈ బలిపీఠము కింద ఉన్నటువంటి ఆత్మలు ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవునితో మొరపెట్టుకుంటున్నాయట. ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవునితో మొరపెడుతున్నాయి. ఏమని మొరపెడుతున్నాయి? నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఇందాక నీవు మాకు ఇంకా తీర్పు తీర్చవయ్యా. మేము ఈ బలిపీఠం దగ్గర ఇంకెంతకాలం ఉండాలి? మేము ఇంకా ఎంతకాలం ఇక్కడ నివాసం చేయాలయ్యా అని ఏం మొరపెడుతున్నాయట? ఆత్మలు మొరపెడుతున్నాయి. శరీరాలు కాదు మొరపెట్టేది, ఆత్మలు మొరపెడుతున్నాయి. శరీరమేమో ఇక్కడనే పోతుంది, శరీరం ఇక్కడనే మట్టిలో కలిసిపోతుంది ప్రతి మనుషుని శరీరం. కానీ ఆత్మ, కొన్ని ఆత్మలను దేవుని బలిపీఠం కింద ఉంచాడట. మరి ఆత్మలన్నీ కూడా పరదేశంలో ఉండాలి కదా. మన లెక్క ఏంటిది? ఆత్మల లోకాలు 2 లోకాలు ఉన్నాయి అన్నాం కదా. కొన్ని ఆత్మలేమో పాతాళములోకి వెళ్తాయి, కొన్ని ఆత్మలేమో పరదేశంలోకి వెళ్తాయి. కానీ ఇక్కడ పాతాళం కిందకి ఎందుకు వెళ్ళాయి ఆత్మలు కదండి? బలిపీఠం కింద ఎందుకు ఉన్నాయి ఆత్మలు అని అంటే, ఒకవేళ దేవుడు ఈ దేవుని కొరకు అతసాక్షులైనటువంటి వారిని ఒక ప్రత్యేకమైన స్థలములో ఉంచుతున్నాడేమో అని దీన్ని బట్టి అర్థమవుతుంది. పరదేశంలో ఉండే ఆత్మలు పరదేశంలో ఉంటాయి, పాతాళములో ఉండే ఆత్మలు పాతాళమునే ఉంటాయి. కానీ దేవుని కొరకు అతసాక్షులుగా చంపబడ్డ వారి ఆత్మల కొరకు దేవుడు ఒక ప్రత్యేకంగా స్థలంలో ఉంచాడేమో దేవునికి రేపు గుర్తు రావడానికి కదండి. ఎందుకు మన బలిపీఠం కింద ఎందుకు ఉండాలి అంటే, వీరు ఈ ఆత్మలన్నీ వాళ్ళు ఏం చేశారట? దేవుని వాక్యము నిమిత్తం బ్రతికారు. వాళ్ళు చెప్తున్న మాటలు చూడండి, చక్కగా చెప్తున్నారు వారు. దేవుని వాక్యము నిమిత్తమును అన్నాడు. అందుకని దేవుని వాక్యము నిమిత్తమును, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారట. ఈ భూమి మీద మంచి సాక్ష్యము కలిగిన వారు, దేవుని వాక్యము ఉన్నదున్నట్లుగా బోధించిన వారు, దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచిన వారు, దేవుని సత్యము కొరకు నిలబడిన వారు, వాక్యాన్ని ఉన్నదున్నట్లుగా బోధించి సత్యమందు నిలిచిన వారు అయ్యుండి, ఆ తర్వాత మంచి సాక్ష్యము కలిగి లోకంలో ఉన్నటువంటి వారిని వారు చిరచ్ఛేదనము చేయబడ్డారట. వారి ఆత్మలు చిరచ్ఛేదనం అంటే తలకాయ చంపివేయడం, తీసేయడం. ఇప్పుడు పౌలు గారిని అలాగనే ఆ యొక్క పండుగ పెట్టి తన తలను నరికేశారు, చిరచ్ఛేదనం చేశారు. యోహాను గారిని కూడా
శిరచ్ఛేదనం చేసి చంపారు. అంటే బ్రతికుండగానే తల కొట్టించడం అని అర్థం వస్తుంది. అంటే అలాంటి వారికి దేవుడు ఆ యొక్క ఆత్మలను గిన, ఎందుకంటే దేవునికి రేపు ఇంతమంది అర్థసాక్షులయ్యారు నా కొరకని రుజువుపరుచుకోవడం కొరకు, తెలియజెప్పుకోవడం కొరకిన వారిని ఏమైనా స్పెషల్గా ఆ బలిపీఠం కింద వారి ఆత్మలు ఉంచాడేమో మనకు తెలియదు. కానీ ఈ ఆత్మలు మొర పెడుతున్నాయట, నాదా, ఓ మా దేవా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, మేము ఇంకా ఎంతకాలము ఈ బలిపీఠం కింద ఉండాలయ్యా, మాకు తీర్పు తీర్చండి అయ్యా అని మొరపెడుతున్నాయట. అప్పుడు చెప్తున్నమాట, మీ వలనే అన్నాడు. అందుకని ఎవరి లెక్క? మీ వలనే సంపబడబోవు వారి సహదాసుల యొక్క లెక్క సంపూర్తి కావాలట. అంటే ఇదివరకు కొంతమంది ఆత్మలు చంపబడ్డారు, హతసాక్షులయ్యారు. ఇంకా కొంతమంది దేవుని కొరకు హతసాక్షులు చంపబడే వారి ఒక లెక్క దేవుని దగ్గర ఉంది అట. ఆ లెక్క సంపూర్తి అయ్యేంత వరకు మీరు ఆగండి. ఆ లెక్క అయ్యేంత వరకు మీరు కొంచెం ఇంకా విశ్రాంతి తీసుకోనండి, విశ్రమించండి అక్కడనే అని ఆ దేవుడు చెప్పుతున్నటువంటి మాట అది. అంటే ఈ భూమి మీద దేవుని పక్షమున నిలబడి సత్యము కొరకు న్యాయంగా దేవుని పని చేస్తున్నటువంటి దేవుని సేవకులను గాని, దేవుని పిల్లలను గాని ఈ సాతాను సమాజపు వారు చంపబోతున్నారండి. ఇంకా అనేక మంది హతసాక్షులు కాబోతున్నారు. అనేక మంది హతసాక్షులు కావడానికి దేవుడే అనుమతిస్తున్నాడు. ఎందుకంటే వారి రక్తము భూమి మీద చిందించబడితే నీతిమంతుల రక్తమును బట్టి వారికి తీర్పు తీర్చాలి దేవుడు. నీతిమంతుల రక్తము భూమి మీద చిందించబడితే ఆ రక్తాన్ని బట్టి కయ్యూనుకు ఏ విధంగా తీర్పు తీర్చాడో అలాగనే నీతిమంతుల రక్తము భూమి మీద చిందించబడితే ఆ రక్తమును బట్టి దేవుడు వారికి రేపు తీర్పు తీర్చబోతున్నాడు. కఠినమైన తీర్పు తీర్చబోతున్నాడు. అలాంటి వారికి మనుషులు విడిచిపెట్టవచ్చు, ప్రభుత్వాలు ఏమి చేయకపోవచ్చు, రాజులు ఏమి చేయకపోవచ్చు, కానీ దేవుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ దేవుని దగ్గర ఎవరు కూడా తప్పించుకోలేడు, ఏ మానవుడు తప్పించుకోలేడు. ఏ రాజైనా, అధికారైనా, ఎలాంటి వ్యక్తి అయినా రేపు దేవుని దగ్గర తప్పించుకునేవాడు ఎవడు కూడా లేడు. కనుకనే ఈ పరిశుద్ధుల యొక్క రక్తము భూమి మీద చిందించబడితే ఆ రక్తాన్ని చిందించినందుకు దేవుడు వారికి ఒక దినమున రక్తాన్ని తాగిస్తాడట. పరిశుద్ధుల రక్తాన్ని ఎవరైతే చిందిస్తున్నారో వారి కుటుంబము సర్వనాశనం చేస్తాడు దేవుడు. వారి కుటుంబములో సమాధానము, నెమ్మది ఉండకుండా పోతుంది. ఆ పాపము వారి పిల్ల తరముల మీద దేవుడు తీసుకొచ్చి పెడతాడు. దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు అంటేనే న్యాయవంతుడు, దేవుడు అంటేనే సత్యవంతుడు. సత్యము కొరకు ఆయన సాక్ష్యం ఇచ్చేవాడు. అందుకే సత్య స్వరూపి అయిన దేవుడు అన్నాడు, న్యాయాధిపతి అయిన దేవుడు అన్నాడు. దేవుని సింహాసనమునకు నీతి న్యాయములు ఆధారంగా ఉన్నాయట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సింహాసనం రాయబడ్డటువంటి మాటలు ఏంటిదంటే సత్యము న్యాయము ఉన్నదన్న సింహాసనానికి ముందుగానే. దేవుని దగ్గర అన్యాయానికి చోటు లేదు, దేవుని దగ్గర అక్రమానికి చోటు లేదు. దేవుని సింహాసనం దగ్గర రాయబడి ఉన్న మాట ఏంటిది? సత్యము న్యాయము అని రాయబడి ఉన్నది. తెలుసా ఈ వచన భాగం మనకు 97వ కీర్తన
2వ వచనం చూడండి ఇప్పుడు అక్కడ ఏమున్నదో. కీర్తనల గ్రంథము 97వ కీర్తన 2వ వచనములో ఏమని రాయబడి ఉన్నదో ఒకసారి మనం ఆడ చూద్దాం. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటిదట? నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. అగ్ని ఆయనకు ముందుగా నడుచుచున్నది, తన చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి. దేవుని సంగమా, దేవుని పిల్లలారా గ్రహించండి. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము చేసుకొని ఉన్నాడట. అలాగనే మరి ఒక్క మాట కూడా చూసినట్టయితే మొదటి 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు అన్నాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనం చదువుతున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగును. ఈయనకేందట? మరి ఒక పేరు నీతి న్యాయాధిపతి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. మన దేవుని దగ్గర అన్యాయంకి అక్కడ చోటు లేదండి. మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు న్యాయవంతుడు, మన దేవుడు సత్యవంతుడు అని చెప్పుకుంటూ ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో మరి ఒక మాటని ఇక్కడ రాయించి పెట్టాడు. చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 12వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. 11 చదువుతున్నాను. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూసి తిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయిచు యుద్ధము జరిగించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేన్ని బట్టేట? నీతిని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? విమర్శ చేయిచు యుద్ధము జరిగించుచున్నాడు. మన దేవుడు నీతిని బట్టే న్యాయం తీరుస్తాడు, నీతిని బట్టే ఆయన విమర్శ చేస్తాడు. ఎందుకంటే దేవుని దగ్గర అన్యాయానికి చోటు లేదు. మన దేవుడు నీతిని మాత్రమే ప్రేమించేవాడు, దుర్నీతిని ద్వేషించేవాడు. కనుకనే ఆయన ఈ మాట మాట్లాడుతూ ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేనని వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయన వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడి అయిన ఖడ్గమొకటి వెడలుచుండెను. ఆయన ఇనుప దండములతో వారిని ఏలును.
ఆయనే సర్వాధికారి అయిన దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూశారండి ఎంత గొప్పగా ఆయన రేపు రాబోతున్నాడు. ఆయన పేరేందట? రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు అన్నాడు. ఆయన నీతి గల దేవుడు, న్యాయము కలిగిన దేవుడు, సత్యము కలిగిన దేవుడు. ఈ లోకములో తన పిల్లలను నువ్వు చంపుతున్నావేమనుకుంటావు, కానీ రేపు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్ను విడిచిపెట్టడు. నీకు ఘోరమైన శిక్ష విధిస్తున్నాడు. ఆ తర్వాత ఇంకొక వచన భాగం చూడండి. ఇక్కడ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో నీతిమంతుల రక్తమును చిందించినందుకు ఏమి జరుగుతుందో చూడండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగల రక్తము వంటిదాయను. అందువలన సముద్రములోనున్న జీవ జంతువులన్నీ చచ్చెను. మూడవ దూత తన పాత్రను నదులలో జలధారంలో కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూత కాలములో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ జలముల అధికారిగా ఒక దూత చెబుతుంది, ఓ దేవా నీవు న్యాయవంతుడవు, దేవా నీవు సత్యవంతుడవు. నీ పరిశుద్ధుల రక్తమును వారు భూమి మీద కార్చారు. నీ పిల్లలని చంపారు కదా, నీ పిల్లలని వారు హత్యలు చేశారు కదా, వారిని అన్యాయంగా చంపి వారి రక్తాన్ని భూమి మీద చిందించారు కదా. ఆ చిందించిన దాన్ని బట్టి నీవు వారికి రక్తమును తాగనిస్తున్నావు అన్నాడు. నీళ్లు దొరకని కాలం ఒకటి రాబోతుంది. ఈ భూమి మీద నదులన్నీ రక్తముగా మారిపోయే కాలము రాబోతుంది. సముద్రం అంతా రక్తముగా మారిపోయే కాలము రాబోతుంది. ఎప్పుడు? అతి త్వరలో రాబోతుంది. అది ఎప్పుడు? దేవుని పిల్లలని ఇంకా చంపడము అధికమైపోతుంది. దేవుని సేవకులను, దేవుని పిల్లలను హతసాక్షులుగా చేసి చంపబడే కాలం ఒకటి అతి త్వరలో రాబోతుంది. ఇంకా ఇప్పుడు ఆరంభమే ఇది. రేపు ఇంకా అబద్ధ క్రీస్తు ప్రపంచ రాజుగా వచ్చినటువంటి వాడు కూర్చున్నప్పుడు భయంకరమైన శ్రమలు, చిత్రహింసలు వాడు పెడతాడు. దేవుని పిల్లలని, దేవుని సంఘాన్ని, సత్యమును ప్రకటించే వారిని, వాక్యము కొరకు నిలబడే వారిని ఈ అబద్ధ క్రీస్తు వచ్చి, ఈ యొక్క అబద్ధ ప్రవక్త వచ్చి, సాతానుడు కలిసి దేవుని సేవకులను అనేకులను హతసాక్షులు చేయబోతున్నాడు. హతసాక్షులుగా అయిపోతే వారి రక్తం భూమి మీద చిందించబడితే ఆ రక్తాన్ని బట్టి మానవులకు, ప్రజలకు దేవుడు రక్తాన్ని తాగనీయబోతున్నాడు. వారి కుటుంబాలలో సమాధానం ఉండదు, వారి కుటుంబాల్లో నెమ్మది ఉండదు. ఏ పరిశుద్ధుల రక్తాన్ని చిందించి చంపుతున్నారో ఇప్పుడు, రేపటి దినమందు వారి కుటుంబాల్లో నెమ్మది ఉండకుండా పోతుంది. వారి పిల్ల తరముల మీదికి ఆ పాపాన్ని దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ఇప్పుడు అనుకుంటున్నారు కావచ్చు మేము మంచి పని చేస్తున్నామని. కనుకనే ఒక రోజు యేసు ప్రభు కూడా ఏమన్నాడో తెలుసా అండి? సిలువకు అప్పగించబోయే సమయానికి ఇది మీ గడియ అన్నాడు. ఇది అంధకార సంబంధమైన గడియ, ఇది చీకటి గడియ, ఇది అపవాది గడియ అని యేసు ప్రభు సిలువకు కొట్టబోయే సమయానికి ఆయన మౌనంగా ఉండి అన్నమాట ఏంటిదంటే, ఇది అంధకార సంబంధమైన మీ గడియ అని. కనుకనే ఇప్పుడు ఈ అపవాది
వానికి సమయము కొంచెమని తెలుసుకొని వాడు బహు క్రోధము గలవాడై చెలరేగిపోతున్నాడు. ఎక్కడ పడితే అక్కడ దేవుని పిల్లల మీద తిరుగుబాటుతనము చేస్తున్నాడు. సంఘాలని హింస చేస్తున్నాడు. దేవుని మందిరాలను కూల్చేస్తున్నాడు. దేవుని స్త్రీలను వివస్త్రాలుగా చేస్తున్నారు. దేవుని పిల్లలని వ్యభిచారాలు చేసి చంపుతున్నారు. ఎందుకు జరుగుతుంది ఇది అంటే వారు అంధకార సంబంధమైన క్రియ చేయిస్తున్నారు. సాతానుకు సంబంధమైన క్రియ జరుగుతుంది. సాతానుడు ఇంకా కొద్ది రోజులైతే యేసయ్య మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు వాడు లేకుండా పోయే కాలం ఒకటి రాబోతుంది కనుక వాడు బంధించబడకుండా ఉండాలి అంటే, యేసయ్య రాకుండా ఉండాలంటే ఇలాంటి విపత్తులు జరిగితే ఇంకా ఎవ్వరు కూడా భయపడి సువార్త చేయరు. దేవుని పని చేయకుండా ఎక్కువ అక్కడ ఆగిపోతారు. ఆగిపోతే యేసయ్య రాడు, నేను ఇంకా కొంతకాలం నా పని చేసుకోవాలన్న కోణములో సాతానుడు ఆలోచన చేసి ఇలాంటి విద్వేషాలు రేపుతున్నాడు. ఇలాంటి మత కల్లాలు రేపుతున్నాడు. దేవుని పిల్లల మీదికి ఒక ఉపద్రవాలను తీసుకురాబోతున్నాడు. దేవుని పిల్లల మీదికి రకరకాలటువంటి నిబంధనలు తీసుకొచ్చి భయపెడుతున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు. దేనికైనా క్రైస్తవుడు భయపడకూడదు. ఎన్నటికైనా ఒకరోజు ఈ శరీరము చచ్చిపోవలసిందే. ఈ లోకము మనకెప్పుడు శాశ్వతము కాదు. ఈ శరీరము మనకు శాశ్వతము కాదు. మన ఆత్మ మనకు శాశ్వతము. దేవునికి స్తోత్రం కలుగునక. మన ఆత్మక్షేమం మనకు శాశ్వతము. కనుకనే హతసాక్షుల లెక్క అనేది ఒకటి సంపూర్తి కావాలి అన్నాడు. ఎంతమంది హతసాక్షులు కావలసి ఉన్నదో దేవుడు మొదటగానే నిర్ణయించి పెట్టుకున్నాడు వారిని. ఎవరెవరు హతసాక్షులు కావాలో ఆ హతసాక్షుల లెక్క అనేది దేవుడు నిర్ణయించి పెట్టుకున్నాడు కనుక ఆ హతసాక్షులు అయ్యేంత వరకు ఆ బలిపీఠము మీద ఉన్నటువంటి ఆత్మలకు కూడా తీర్పు తీర్చబడది. ఏ ఆత్మ కూడా తీర్పు తీర్చబడదు. ఈ హతసాక్షుల లెక్క సంపూర్తి అయిందంటే అప్పుడు యేసయ్య మళ్ళీ మేఘాల మీద భూమి మీదకి రాబోతున్నాడు. అంటే దేవుని లెక్క ఒకటి ఉంటుందండి, మనకు అర్థం కాదు. కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ తెలియదు. దేవునికి అన్ని తెలుసు. దేవునికి తెలియకుండా ఏది జరగదు. సాతానుడు ఏమి చేస్తాడో తెలుసు, ఎలా చేస్తాడో. ఎందుకో చేయని వాడు, ఇంకా వాడు ఎన్ని చేస్తాడో సాతాను చేయని అని దేవుడు చూస్తూనే ఉంటాడు. దేవుడు ఎప్పుడు ఒక సమయం పెట్టుకుంటాడు, ఒక పద్ధతి పెట్టుకుంటాడు. ఆ సమయం వచ్చేంత వరకు దేవుడు ఎవరిని కూడా ఏమో జోక్యం చేసుకోడు. ఇశ్రాయేలు మీరు పరిశుద్ధ గ్రంథాన్ని బాగా పరిశోధించండి. ఏ సమయం వచ్చేంత వరకు ఏమి జరిగించాలో అలా సమయం జరిగించుకుంటూనే వస్తున్నారు. జలప్రలయం ఎప్పుడు రావాలో దేవునికి తెలుసు. సమయం వచ్చినప్పుడే తీసుకొచ్చాడు, ప్రజలందరినీ చంపేశాడు. తర్వాత సొదొమ గోర పట్టణాన్ని ఎప్పుడు కాల్ చేయాలో ఆయనకు తెలుసు. సమయం వచ్చినప్పుడే అక్కడికి వెళ్ళి దాన్ని కాల్ చేశాడు. అబ్రహామును ఎప్పుడే దర్శించాలో, ఎప్పుడు 400 సంవత్సరాలు 30 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నంత వరకు కూడా ఆ లెక్క సంపూర్తి అయ్యేంత వరకు దేవుడు జోక్యం చేసుకోలేదు. ఆ లెక్క అయిపోగానే మోషని పట్టుకొని అక్కడికి పంపించి వాడిని విడిపించుకున్నాడు. యేసుప్రభు ఎప్పుడు రావాలనో ఒక లెక్క ఉన్నది, ఒక సమయం ఉన్నది. ఆ సమయం వచ్చేంత వరకు యేసయ్యను కూడా భూమి మీదకి పంపించకుండా ఆయన అలాగనే ఉంచాడు. ఆ సమయం వచ్చినప్పుడు యేసయ్యని పంపించాడు. ఆయన చనిపోయే సమయానికి తెలుసు, ఆయన చంపబడతాడని తెలుసు, లేస్తాడని 3 మలబంధులు లేస్తాడని దేవునికి తెలుసు. దేవునికి తెలియకుండా ఏమున్నదండి? కనుకనే ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. మనము కూడా ఎలా చనిపోవాలో తెలుసు, ఎప్పుడు చనిపోతామో తెలుసు, ఏ విధంగా చనిపోతామో తెలుసు. ఆయనకు కూడా అన్నీ తెలుసండి. ఆయనకు తెలియకుండా ఈ విషయంలో ఏది లేదు. కనుక దేవుని సంగమ, దేవుని పిల్లలారా, దేనికి భయపడొద్దు. దేనికి కూడా మనం జడియకుండా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. అంతే దేవుడు కోరుకునేది. దేవుని పిల్లలు చెప్పేది ఏంటంటే, నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ పరిశుద్ధత కాపాడుకో, పాపాల జోలికి పోకండి,
పాపాలు చేయకండి, పరిశుద్ధత కలిగి ఉండండి, నిత్య జీవం సంపాదించుకోండి, దేవుని రాజ్యం సంపాదించుకోనండి. దేవుడు కోరుకున్నది అదొక్కటే మానవుని దగ్గర నుంచి, అయ్యా మీరు పాపాలు చేయకండి, పాపాల జోలికి పోకండి. ఎందుకంటే పాపం చేసిన వాడెవడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. పరిశుద్ధుడు మాత్రమే దేవుని రాజ్యానికి వారసుడు, నీతిమంతుడు మాత్రమే దేవుని రాజ్యానికి వారసుడు. కనుక మీరు పాపంలో జోలికి పోకండి, మీరు పరిశుద్ధులుగా ఉండండి, నీతిమంతులుగా ఉండండి. ఆ నీతి కొరకు, ఆ పరిశుద్ధత కొరకు కష్టాలు భరించండి, నిందలు భరించండి, అవమానాలు భరించండి. అవసరమైతే మన ప్రాణాలు కూడా త్యాగం చేసి పడేద్దాం. చంపుకుంటే చంపుకో అయ్యా, అది నా దేవుడు అనుమతిస్తేనే నేను హతసాక్షిని అవుతాను అని అంతగా మనము దేవుని పట్ల విశ్వాసము కలిగి మన భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటూ ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.